తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమన్నారాయణ. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రధానమైన దేవత. ఈ కలియుగంలో స్వామివారు ఎన్నో చోట్ల వేంచేసి భక్తాదులందరికీ కూడా వారి వారి కోరికలు తీర్చుతూ వస్తున్నాడు. అదేవిధంగా పూర్వం కృతయుగంలో గౌతమ ఋషి ఇక్కడ కొద్ది రోజులు తపస్సు చేసి ఆ తపో ఫలితంగా స్వామివారు ఇక్కడ గవితిమ్మరాయుడు అంటే తిమ్మరాయుని రూపంలో ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వెలిశాడు. ఆయన గౌతమ ఋషి తపస్సు చేస్తూ ఉండగా, స్వామి నాకు తపోనిష్టలో నీవు కనిపించుతున్నావు, అయితే అర్చాస్వరూపంగా ఎక్కడ ఉన్నావు చెప్పైతే నేను మిమ్మల్ని కొల్చాలని ఉంది, కోరికగా ఉన్నది అని కోరితే, శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఈ యొక్క గవిలో వెలుస్తాను అని ఆ గౌతమ ఋషికి ఆ స్వామివారు చెప్పారు. అదే విధంగా ఆ సంవత్సరం స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అప్పుడు ఆ గౌతమ ఋషి ఆ స్వామివారిని చూసి అర్చించి అభిషేకాదులు నిర్వహించి అటు తర్వాత తపోనిష్టలోకి వెళ్ళిపోయారు. అటు తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఇక్కడ స్వామివారు వెలిసారని వారి వారి ఇంటి దేవుళ్ళుగా ఈ యొక్క తిమ్మరాయ స్వామిని కొలుస్తూ ఈ శ్రావణ మాసం అంతా కూడా అత్యంత వైభవంగా స్వామివారికి మొక్కులు తీర్చుతూ తలనీరాలు సమర్పిస్తూ అదేవిధంగా దీపాలు మోస్తూ ఇదే అభిషేకాలు నిర్వహిస్తూ ఈ విధంగా ఈ ప్రతి శ్రావణ మాసం కూడా స్వామివారికి అత్యంత వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముందు ఇక్కడ ఇదే విధంగా భక్తాదులందరూ కూడా చేరి ఎంతో అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో పూర్వానికి ఇక్కడ సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేది. అయితే మా యొక్క చుట్టుపక్కల గ్రామస్తులు, మా రామసముద్రం మండలం గ్రామస్తులు, వారికి కావాల్సిన ఇతరత్ర జనాలు, కర్ణాటక నుంచి వచ్చిన వారు, అదేవిధంగా అందరూ కూడా కలిసి ఇక్కడ స్వామివారి ఆలయాన్ని అత్యంత అభివృద్ధి పరిచి ఇప్పుడు అందరికీ దర్శనం కలిగేలాగా ఈ విధంగా అభివృద్ధి చేసినారు. జై శ్రీమన్నారాయణ. మాది రామసముద్రము. అప్పటి ఈ దేవుడు చాలా మహిమ గల దేవుడు. అప్పటి ఇంకా మేము రావాలనుకుంటాను, వచ్చేకి వీలు కాలేదు. మేము 10th క్లాస్మేట్ అందరము ఇక్కడ 40 సంవత్సరాలు ఇంకా రాలేకపోయినాము. ఇప్పుడు వచ్చినాము. 40 సంవత్సరముల తర్వాత వచ్చాము ఇక్కడికి. మేము 10th క్లాస్ 9th 8th చదివేటప్పుడు ఈ దేవస్థానానికి ఎక్కువగా వచ్చిపోతూ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయినాము. అక్కడ ఇంకా వచ్చేకి వీలు కాలేదు మాకు. అందువల్ల ఇన్ని ఏండ్లకాను ఇప్పుడు మాకు దేవుడు బుద్ధి పుచ్చి రావాలనిపించింది. అందరము కలిసి వచ్చినాము, మా క్లాస్మేట్ వీళ్ళందరూ. నమస్కారము. మేము గౌతమ్ రాజ్ స్వామి దేవస్థానానికి వచ్చినాము. చాలా ఏండ్ల తర్వాత మేము ఇక్కడికి మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చినాము. మేము చిన్నప్పుడు మేము ఇక్కడే చదువుకున్నాము. కానీ కొన్ని పెండ్లైన తర్వాత మళ్ళీ వచ్చేదానికి కాలేదు. కానీ 30-40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ చేతిలో ఇదే దీనికి వచ్చింటే మాకు తిరుపతి దేవస్థానం పైన దేవస్థానం దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శంకువక చేతిలో చక్రమక చేతిలో వెలసినావు వెంకటేశ తిరుపతి కొండపై, భక్తులంతా నిన్ను చూసి పరుగులెత్తి సాగిరి, స్వామిని విదయ చూపి దర్శనమివ్వరా, దేవా కావరా వరములివ్వరా, శ్రీకలు తీర్చెటి ఓ వెంకటేశ్వర మా వెంకటేశ్వర. స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచిన పురాతనమైన ఆలయం. ఇక్కడ ప్రతి శ్రావణ మాసములో 4 వారాల తరపున భక్తాదులు ఎక్కువ వేల సంఖ్యతో ఇక్కడ చేరుతారు, వస్తారు. కాబట్టి ఇక్కడ వ్యవస్థ అన్ని చాలా చక్రంగా చాలా అందుబాటులో ఉన్నాయి. దారిని సమకూర్చాలని ప్రభుత్వం తరపున, అందరూ తరపున, భక్తాదుల తరపున కోరుతున్నాము. దీన్ని చాలా అద్భుతంగా జనసంఖ్య ప్రతి ఒక్క వారము ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. భక్తాదులు అందరూ ఇక్కడ ఎక్కువ జనసంఖ్యతో చేరుతున్నారు. కమిటీ వాళ్ళు గాని, ఈ గ్రామ ప్రజలు గాని, చుట్టుముత్తల గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ దారి వ్యవస్థని కొంచెము అందరూ సహకరించాలని మరి కోరుతున్నాము. శ్రీ గౌతమరాయ స్వామి ఆలయం దిన్నిపల్లె దగ్గర పూలపాడు పంచాయతీ, రామసముద్రం మండలం. ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలోనూ 4 వారములు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు జరుగుతాయి. ప్రజలు విరివిగా పాల్గొంటారు. ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 2వ వారం, 3వ వారం, 4వ వారం జరుగుతాయి. ప్రజలందరూ పాల్గొనాలి.
శ్రీ గౌతమరాయ స్వామి కృపకు పాత్రలు కావాలి. మేము ఇక్కడ శ్రీ గౌతమరాయ సేవా సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. దాని ద్వారా ఈ వచ్చే భక్తులకి కావాల్సిన సౌకర్యాలు మరియు ఇక్కడ ఒక అన్ని సౌకర్యాలతో ఒక కళ్యాణ మండపం నిర్మించాలని కూడా స్టార్ట్ చేసినాము. దానికి విరివిగా భక్తులు విరాళాలు కోరుతున్నాము. మీరందరూ కూడా దేవునికి కార్యక్రమానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా విరాళాలు అందించి మాకు చేయూతనిచ్చి దీన్ని అభివృద్ధి చేసేట్లుగా దేవస్థానం దగ్గర ఏం పని కావాలన్నా చేసేదానికి, భక్తులకు సౌకర్యాలు చేసేదానికి, అన్నదానాలు చేపించేదానికి ప్రతి నెల పౌర్ణమి పూజకి అందరినీ అటెండ్ కావాలని కోరుకుంటా ఉన్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఊలపాడు గ్రామంలో నేను చదువుకొని మా తల్లి గారి జన్మస్థలంలో ఉండి అక్కడి నుంచి పెరిగి చిన్నప్పటి నుంచి మేము ఈ స్వామి దర్శనానికి వస్తూ 2 పైసలు తీసుకొని వచ్చి స్వామికి నమస్కారం పెట్టుకొని ఒక జామ పండు తీసుకొని వెళ్లే వాళ్ళం. ఆ కాలంలో చాలా అద్భుతమైన పురాతనమైన దేవస్థానము, శక్తివంతమైన దేవస్థానము. ఇక్కడ తిమ్మరాయ స్వామి చాలా భక్తుల కోరికలను తీరుస్తూ అనుగ్రహిస్తుండేదని వల్ల మేము ప్రస్తుతం బెంగళూరులో ఉన్నప్పటికీ సంవత్సరానికి ఒకసారి వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని పొంది ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.